అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఏంటంటే నైవేద్యం పెట్టుకోవాలని ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేసాం. వాకింగ్కి వెళ్దాం కానీ ఇంక వాకింగ్ పని అన్నీ ఆపేసి నిన్న లాగ్ అనమాట. ఎందుకంటే కౌంటింగ్ ఉంది కాదు, ఫాస్ట్గా పెట్టేసుకుందామని కొంచెం నైవేద్యానికి ఓ పక్కన పరవాన్నం జరుగుతుంది, ఓ పక్కన పూర్ణం అనమాట, బెల్లం పూర్ణం జరుగుతుంది. ఆ పక్కన నేను ఏం చేశానంటే పిల్లలు ప్రసాదం బూరెలే తింటున్నారు, పప్పు బూరెలు తింటలేదని కొంచెం ప్రసాదం కూడా చేసుకున్నా. అన్నీ పొద్దున్నే రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను, పాలు ఓ పక్కన అన్నీ ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 8 లోపు నేను నైవేద్యం పెట్టుకొచ్చేయాలి అంటే కొంచెం రష్ అవుద్ది, మళ్ళీ ఎండ ఇవన్నీ కదా అని ఆలోచించి ఫాస్ట్గా అయితే పాలు అరసెట్ అన్నీ లైన్ చేసుకుని ఈ పూర్ణాలు కూడా ఇవన్నీ చేసుకుని, ఎందుకంటే కొంచెం మనం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎంత ఫాస్ట్గా అంటే ముందు రోజు పప్పు రుబ్బుని అన్నీ చేసేదానికి నాకు ఎందుకో ఫాస్ట్గా ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. చేసుకొని ఇంకా నేనైతే అన్ని రకాలు వరుసెట్ వేసాను. ఇందులో కరెంట్ ఓడిపోయింది రుబ్బే టైంలో. ఇంకా నా పని అంతా కొంచెం టైం పట్టేలా ఉందనుకున్నాను, కానీ ఫాస్ట్గానే ప్రసాదం బూరెలు. నాకు బూరి పెద్దగా వేయటం ఇష్టం అనమాట. అమ్మవారి అందుకు అమ్మకి పెద్దగా ఉండాలని, అమ్మవారి కళ్ళు పెద్దగా ఉంటాయి కాబట్టి ఆవిడ చూసే ప్రతి వస్తువు పెద్దగా తినే అంటే ఆవిడ ఏ నైవేద్యం పెట్టినా పెద్దగా అనిపించాలన్నమాట. నాకు ఎందుకో బూరి అమ్మవారికి అనేటోడికి కొంచెం పెద్దగా వేయాలంటే దీంట్లో ఉంటే చిన్నగా మొత్తం అంటే ఇంటికాడ అన్నీ సర్దుకుని నైవేద్యం పెట్టడానికైనా వెళ్ళాను. అప్పటికే కొంచెం జనం వస్తూ ఉన్నారు. అందుకంటే మనం జాతర చేసే సంవత్సరం అయింది కాబట్టి వార్షికోత్సవం సందర్భంగా ఇలా చేశారు. కానీ మామూలుగా అయినా మేము జూన్ నెలలో పాలు పొంగలి అని ఇలాగ అమ్మవారికి నైవేద్యం అని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ టైపు రెండు కలిసి వచ్చినాయి అనమాట. ఎప్పుడు కూడా జూన్లో పెడతాము, నైవేద్యం పెట్టుకుంటాం. అలాంటిది ఈసారి ఈ రెండు కలిసి వచ్చి ఈ రకంగా పెట్టాము. నేను వెళ్ళేటప్పటికి కొంచెం జనం ఉన్నారు, లైట్గా పూజారాయణ పూజ అయింది, అన్నీ చేసేసారు. నైవేద్యం అయితే అమ్మవారికి చక్కగా ఆకేసి అమ్మవారికి మనం తెచ్చినవి అన్నీ చక్కగా నాకు అదే అనమాట. మన ఇంట్లో ఎలా పెట్టుకుంటాం అలాగా చక్కగా అన్నీ కలిపిపోయకుండా మనం ఇప్పుడు పక్కన ఎలా వడ్డించుకుంటాం అలా వడ్డించుకోవాలని అది ఇష్టం అనమాట. ఎందుకంటే అందు మీద పప్పు వేసేసి అన్నీ వేసేసి కాకుండా చక్కగా మనం ఓ పక్కన గ్లాస్ వాటర్ పెట్టాలి, ఓ పక్కనేమో పానకం పెట్టాలి, ఓ పక్కన పప్పు వేయాలి, ఓ పక్కనేమో మనం తెచ్చిన పరమాన్నం పెట్టాలి. ఇలాగా చుట్టూరు బూరెలు పెట్టి అమ్మవారికి నైవేద్యం చూపించి కోడి చూపించారు. కోడి అలాగే ఇక్కడ నేను ఈ అన్నానికి అన్నీ చూపించి ధూపం వేసి ఇక్కడ చూపించాం. అప్పుడు ఇదంతా అయ్యాక నైవేద్యం సెక్షన్ అయిపోయాక అక్కడ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవాలన్నమాట. నేను ఇంతట్లో ఇది చేసేటప్పటికి స్వామివారు పిల్లలు అక్కడ గుడి దగ్గర ఉన్నారు, నేను ఇక్కడ పెట్టుకుని అప్పుడు అక్కడికి అయితే వెళ్ళాము. ఇంకా దర్శనానికి అయితే కొంచెం 10 నిమిషాలు టైం పట్టేలా ఉందని నేనే ఇంకా నా పనులన్నీ ఫాస్ట్గా చేసి వెనకాల అప్పుడే అవనే ఉండండి ఫాస్ట్గా గొడవ చేసేస్తున్నారు. ఇంకా కొంచెం అంటే కొంచెం గ్యాప్ అది ఏంటంటారు తాటాగది కాబట్టి కొంచెం తక్కువ టైము ప్లేస్ ఉంటుంది కాబట్టి పెట్టడానికి కొంచెం బయట అయితే ఉన్నాను. ఇంకా నేను అన్నీ చూపించేసి ధూపం గట్ట వేసుకుని అమ్మవారికి చల్లగా చూడమని, ఏదో ఈ సంవత్సరం చల్లగా చూశారు, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా చల్లగా చూడాలని కౌంటింగ్ టైం కాబట్టి ఎవరి మట్టుకాళ్ళు ఫాస్ట్గా పెట్టేసి పరిగెట్టేస్తున్నారప్ప. ఇంకా నేను కూడా నా పని అయిపోయింది. ఒక గ్రామ దేవత గంగాలమ్మ తల్లే కాబట్టి ఆవిడికి ప్రతి సంవత్సరం నైవేద్యాల సెక్షన్ ఎక్కువ. అంటే సంక్రాంతికి ఊరేగింపు అదే ఇలా పెట్టి ఊరంతా ఊరేగించడం జరుగుద్ది. ఇప్పుడు ఇలా వార్షికోత్సవం ఎలాగా జరుగుతూ ఉంటే గ్రామ దేవత కాబట్టి ఆ తల్లి ఆ అనుగ్రహం, ఆ తల్లి అనుగ్రహం ఊరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు ఆవులు పశు సంపదతో చల్లగా చూడాలని ఆవిడ కోరుకుంటా ఆ కుండల్లో పాలు పెరుగు పోసి అలా ఊరేగించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక దేశానికి ఒక రక్షణ ఎలా ఉంటుందో ఒక ఊరికి కూడా గ్రామ దేవతలు అంతే రక్షణగా, అంటే దుష్టగ్రహాలు రాకుండా సుఖశాంతులతో ఉండాలని, కొన్ని ఏంటంటే విపత్తులు అలాంటివి రాకుండా, ఇంకా ఏంటంటే శాంతి భద్రత వీళ్ళు కూడా అంతే. మామూలుగా మిలిటరీ వాళ్ళు ఎలా కలిసారు గ్రామ దేవతలు కూడా అంతే అనమాట. గ్రామంలోకి ఎటువంటి రాకుండా చక్కగా ఎప్పుడు వీళ్ళకి ఏమీ పెద్దగా ఆహారం ఏమి అక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళ నైవేద్యం అలా చూసుకుంటే చాలన్నమాట. వాళ్ళ కడుపు నిండిపోద్ది, వాళ్ళు తినడానికి ఇంకా మేమైతే అమ్మవారిని దర్శించుకుని చక్కగా అమ్మవారు తల మెరిసిపోయారమ్మ. చక్కగా మా అందరూ కూడా ఫ్యామిలీ సరదాగా ఒక 10 నిమిషాలు పూజ గట్ట అయ్యాక కూర్చొని ఇంకా మేమైతే రిటర్న్ అయితే బయలుదేరాము. ఇంకా బయలుదేరి ఇంతట్లో నేమేమో ఇద్దరు నడిచి వచ్చేసాను, మహితల్లి నేను. బనిబాబు ఆయన అయితే బండి మీద వచ్చి చికెన్ కొట్టించుకొచ్చారు. నేను ఇంకా బనిబాబు ఫ్రై పీసే తింటున్నాడని వాడికి ఫ్రై చేయడానికని సన్నగా తెచ్చాము. మనం చాపింగ్ బోర్డు తెచ్చుకున్నాం డీమార్ట్లో. చక్కగా దాంతో కోసమే చాలా డైమండ్ షేప్ లాగా చిన్న ముక్కలు బాగా వచ్చినాయి. ఇంక ఈ ముక్కలు అయితే ఫ్రై చేసి వాళ్ళ
ఫాస్ట్గా వంట సెక్షన్ అయిపోవాలి, కౌంటింగ్ సెక్షన్కి వెళ్ళిపోవాలి అన్నట్టు కూర్చున్నాం. అంతా ఏదో అలా జరిగితే వెళ్ళిపోవటం అన్నది సహజం. ఎన్నెన్నో జీవితంలో ఎన్నో కోల్పోతాం. కాకపోతే ఏంటంటే ప్రతిదీని కూడా పాజిటివ్గా చూసాలి. అలాగే ప్రతిదీ కూడా నెక్స్ట్ ఒక స్టెప్ వెనక్కి వచ్చి ఉంటే ఇంక నెక్స్ట్ స్టెప్ ఏదో ఉంటుందన్న ఆలోచనతో చేయాలి ఏ విషయం అయినా సరే. ఈ లైఫ్లో నా లైఫ్లో మరీ అలవాటు అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.